నేడు జరిగే ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకల కోసం విజయవాడకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ ప్యాలెస్లపై అమిత్ షా ఆరా తీశారు. ఆయన విలాసాల భవంతుల సమాచారం తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం లభించింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం జాతీయ విపత్తు సంస్థలను ప్రారంభించడానికి విజయవాడకు అమిత్ షా చేరుకున్నారు. ఆయన కోసం శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అనూహ్యంగా మాజీ సీఎం జగన్ రెడ్డి ప్యాలెస్ల గురించి అమిత్ షా ఆరా తీసినట్లు తెలిసింది. జగన్కు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయని అమిత్ షా అడగ్గా బెంగళూరులో 6 ఎకరాల్లో ఒక పెద్ద ప్యాలెస్ ఉన్నట్లుందని సీఎం చంద్రబాబు చెప్పారు. 6 కాదు, మొత్తం 32 ఎకరాలు, అందులో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. హైదరాబాదులో కూడా ఆయన భవనంలో 100 గదులున్నాయని మంత్రి లోకేష్ వివరించారు. 32 ఎకరాల అని అమిత్ షా ఆశ్చర్యపోయారు. ఇవి చాలవని విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి తాను ఉండడం కోసం భారీ భవనాలు నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టారని హరిత ట్రైబ్యునల్ ఆ నిర్మాణాలపై 200 కోట్ల రూపాయల జరిమానా విధించిందని చంద్రబాబు చెప్పారు. ఆ డబ్బులు జగన్ కట్టారా అని అమిత్ షా అడిగారు. ఇంకా చెల్లించలేదని చంద్రబాబు బదులిచ్చారు. హరిత ట్రైబ్యునల్ చాలా శక్తివంతమైంది. మేం గతంలో అండమాన్లో పర్యాటకుల కోసం ఒక భవనం కడితే ఇలాగే భారీ జరిమానా వేశారు. దానికోసం అనేకసార్లు మాట్లాడి కొంత తగ్గించగలిగాం. జరిమానా కట్టడం తప్ప వేరే మార్గం లేదని అమిత్ షా తన అనుభవం వివరించారు. జగన్ ఏం చేస్తున్నారు, తిరుగుతున్నారా అని అమిత్ షా అడిగారు. ప్రకటనలు ఇవ్వడం తప్ప ఇంతవరకు పెద్దగా తిరుగుతోంది లేదని, సుదీర్ఘ యాత్రలు చేయబోతున్నానని లీకులు మాత్రం ఇస్తున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. ఆయన తప్పనిసరిగా ఇవ్వాల్సిన వ్యక్తిని అమిత్ షా వ్యాఖ్యానించారు. తాను దానిపై ఒక లేఖను కూడా ఇచ్చానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి ఆయనకు చెప్పారు. తెలుగు ప్రధాని పివి నరసింహారావును గుర్తు చేసుకున్న ఆయన పివి ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు, ఎంతకాలం ఉన్నారని అడిగారు. ఆయన కేవలం 15 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం అప్పట్లో పదే ముఖ్యమంత్రులను మార్చేదని చంద్రబాబు తెలిపారు. అనంతరం ఏపీలో పండుతున్న పంటల గురించి ఆరా తీసిన అమిత్ షా అమరావతికి మంచి భవిష్యత్తుంటుందని చెప్పారు. ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తిరిగి కోలుకోవడానికి కేంద్రం ఉదారంగా సాయం చేయడం పట్ల అమిత్ షాకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతిని ఆయనకు వివరించారు. రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిన ప్రాంతాలని వాటిని అభివృద్ధి పదంలోకి తేవడానికి పోలవరం, బనకచర్ల అంతర్గత నదుల అనుసంధానం ప్రాజెక్ట్ ఎంతో కీలకమని ఆయనకు చంద్రబాబు వివరించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా దీనికి సాయం చేయాలని కోరారు. విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలను ఆయనకు వివరించి త్వరగా సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. ఆ రాష్ట్రానికి సంబంధించి తమ రాజకీయ ఆలోచన గురించి వివరించిన అమిత్ షా అక్కడ కూడా బీజేపీ, టీడీపీ కలిసి పనిచేయడంపై చంద్రబాబుతో చర్చించారు. జమిలి ఎన్నికలు, మహిళల రిజర్వేషన్ కోసం పార్లమెంటు సీట్లు అదనంగా పెంచడం, ఎన్డీఏ పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర పర్యటనలో మునుపెన్నడూ లేని స్థాయిలో భారీ స్వాగతం లభించింది. విశాఖ ఉక్కుకు కేంద్రం ఉదారంగా సాయం ప్రకటించిన నేపథ్యంలో తమ కృతజ్ఞత వ్యక్తం చేయడానికి సీఎం చంద్రబాబు ఆయనకు స్వాగత ఏర్పాట్లు ఈసారి కొంత భారీగా చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. మార్గమధ్యంలోనూ పలుచోట్ల వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. భద్రతా కారణాల రీత్యా అమిత్ షా మార్గమధ్యంలో ఎక్కడా ఆగకుండా అభివాదం చేస్తూ సాగిపోయారు.
ఆయన నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయన రావడానికి కొంతముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చారు. అమిత్ షాకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి చంద్రబాబు నివాసంలో పై అంతస్తుకు వెళ్లారు. అమిత్ షా, చంద్రబాబు సుమారు అరగంట పాటు విడిగా సమావేశమయ్యారు.